ఓయో వాళ్ళకు కూడా రెంట్ కన్నది ఆల్రెడీ కూడా ఇవ్వడం జరిగిందండి. అగ్రిమెంట్ కూడా అయిపోయింది. దాని యొక్క డీటెయిల్స్ కూడా సార్ నాడు కూడా తెలుసుకున్నా. సో 36 rooms into 10,000 అంటే 3,60,000 per month. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినా అండి. ఈ రోజు మీ ముందుకి కోంపల్లిలో ఒక మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది చూసుకున్నట్టయితే ఆల్రెడీ రెంటల్ బుకింగ్ అన్నది కూడా జరిగిపోయిందండి. మీకు జస్ట్ పర్చేజ్ చేసుకున్నట్టయితే రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా స్టార్ట్ అవుతుంది. ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేందుకు ఒక 2 నుంచి 3 నెలల్లో కంప్లీట్ అనేది కూడా అయిపోతుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్ చూసుకునే ముందు ఒకసారి లొకేషన్ కూడా చూసుకుందాం అండి. కోంపల్లి మన కొత్త బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి జస్ట్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఒక 200 మీటర్ డిస్టెన్సే ఉంటుంది. అప్రోచింగ్ రోడ్ వచ్చేసి 60 feet ఉంటుంది. ఇంటర్నల్ రోడ్ చూసుకున్నట్టయితే మనకి 40 feet అండి. ఇది వచ్చేసి మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకసారి సార్ నాడు కూడా తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ సార్ నాడు కూడా తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ముందుగా ఒకసారి మనకు లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఈ లొకేషన్ కోంపల్లి లో హైవే నుంచి ఎగ్జాక్ట్లీ 220 meters డిస్టెన్స్. ఇది అదే మన బ్రిడ్జ్ నుంచి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, న్యూ బ్రిడ్జ్. అండ్ ప్రపోజ్ మెట్రో స్టేషన్ కూడా అక్కడికే వస్తుంది. అవును, మొన్న రీసెంట్గా పేపర్లో కూడా 2 years టైం పడుతుంది కానీ అవును, మెట్రో స్టేషన్ నుంచి 220 meters డిస్టెన్స్ ఇది. ఓకే. అది సార్, మనకి ఇది ప్రాపర్టీ డైమెన్షన్ చెప్పారా సార్? ప్లాట్ సైజ్ వచ్చి 333 square yards. ఓకే. ప్లాట్ సైజ్ ఏమో 40 feet ఫ్రంటేజ్, 75 feet డెప్త్. ఇది వచ్చేసి మనకి అప్రోచింగ్ రోడ్ 60 feet, మనకి ముందున్న రోడ్ వచ్చి 40 feet. సార్, మీకు ఓవరాల్ ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది సార్ ప్రాపర్టీ? ఇది స్టిల్ ప్లస్ 4 floors మొత్తం. ఓకే. ఇది వచ్చేసి మనకు ఒక మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా సార్ నాడు కూడా తెలుసుకున్నాం. సార్, ఇది మనకి ఓవరాల్ ఎన్ని రూమ్స్ వచ్చినాయి సార్? టోటల్గా మనకి 36 rooms వస్తాయి. ఓకే. ఈచ్ ఫ్లోర్కి ఎన్ని వస్తాయి? ఈచ్ ఫ్లోర్కి 8 rooms. ఓకే. అండ్ 8 rooms లో 4 rooms ఏమో 12x14 సైజు. ఓకే. విత్ ఎక్స్ట్రా అటాచ్ టాయిలెట్. ఓకే. అండ్ ఇంకా 4 rooms ఏమో 12x10 అటాచ్ టాయిలెట్ ప్లస్ డ్రెస్ ఏరియా సెపరేట్ ఉంటుంది. ఓకే. సో ఆల్టోగెదర్ మంచిగా స్పేషియస్గా వస్తుంది. డబుల్ కార్డ్ వచ్చిన తర్వాత స్పేషియస్గా మూమెంట్ ఉంటుంది. ఓకే. ఇందులో చూసుకోవచ్చండి, మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. విత్ మనకి కార్ పార్కింగ్ అనేది కూడా రావడం జరిగింది. వీడియోలో కూడా మీకు బ్యాక్ ఎండ్లో ప్లే చేస్తుంటాను, చూడండి. అలాగే ఈ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఓయో వాళ్ళకు కూడా రెంట్ కన్నది ఆల్రెడీ కూడా ఇవ్వడం జరిగిందండి. అగ్రిమెంట్ కూడా అయిపోయింది. దాని యొక్క డీటెయిల్స్ కూడా సార్ నాడు కూడా తెలుసుకున్నా. సార్ చెప్పండి సార్. అయితే యాజ్ ఇట్ ఈస్గా 36 rooms కాబట్టి రూమ్కి 10,000 per month చొప్పున లీజ్ అగ్రిమెంట్ అయింది. ఓకే. లీజ్ అగ్రిమెంట్ ఈజ్ ఫర్ 3 years. వాళ్ళు అడిగింది 5 years అడిగారు, మేము 3 ఇచ్చాము. ఎవ్రీ ఇయర్ మళ్ళీ 5 to 10% హైక్ ఉంటుంది. ఓకే. సో 36 rooms into 10,000 అంటే 3,60,000 per month. ఓకే. రెసిడెన్షియల్కి వెళ్తే మేము 1 crore ఫ్లాట్ కొన్నా 20,000 కంటే ఎక్కువ రాదు. అవును. 3.5 plus వస్తుందంటే అవును. ఇంకా అడిషనల్గా 4 floors కూడా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు. అవును. 4 rooms కూడా. అవును. అది ఆప్షన్ అయితే తర్వాత అది యాక్సెస్ మాత్రం పర్మిషన్ అంటే మనకి ఓసీ వచ్చినాక 4 rooms అయితే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎట్ ప్రజెంట్ అయితే మనకి 36 rooms అయితే ఉన్నాయి. అంటే మనకి నెక్స్ట్ మనకి ఓసీ వచ్చేందుకు ఒక 2-3 months పడుతుంది. 3 months వస్తుంది. అంటే 3 months తర్వాత 4 rooms వేసుకున్న కూడా 4 lakhs వస్తుంది. 4 lakhs వస్తుంది. అంటే మనకి ఇంకా కూడా కమిట్ చేసి మాత్రం 3,60,000 కమిట్ చేస్తున్నాం. ఓకే. కమిట్మెంట్ అయితే 360 వాళ్ళు వేసుకోవచ్చు. అది ఓకే. మేము కాబట్టి మేము ఇస్తాం. ఓకే. చూసుకోవచ్చండి. ఇందులో మీకు సార్ నెంబర్ అనేది కూడా డైరెక్ట్ మీకు డిస్ప్లేలో ఇస్తున్నానండి. ఇందులో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా సార్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సార్, ఇక్కడ మనకి చెరువు లాగా ఉంది, ఇది ఎంత ప్రాబ్లం ఏమైనా ఉందా? అది వాటర్ బాడీ దూరం ఉంటుంది. మన సైట్ మాత్రము కూడా హెచ్ఎండిఏ అప్రూవ్డ్, ఫైనల్ అప్రూవ్డ్ లెవెల్లో ఉంది. ఓకే. అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఫ్రమ్ హెచ్ఎండిఏ ఎండార్స్డ్ బై లోకల్ మున్సిపాలిటీ. ఓకే. అది ఎఫ్టీఎల్కు అసలు దూరం ఉంటుంది. అండ్ బఫర్ జోన్కి అసలు టచ్ కాదు. ఓకే. క్లియర్, ఇది క్లియర్ టైటిల్, టోటల్ ఇది డాక్యుమెంట్స్ 100% క్లియర్ ఉంటాయి. మీరు కావాలంటే బయర్ వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. హెచ్ఎండిఏ వెరిఫై చేసుకోవచ్చు, మున్సిపల్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి దీనికి. మీరు అన్ని వెరిఫై చేసుకున్నా కూడా మీకు నచ్చితేనే మీరు వచ్చి కూడా సార్ తోట మాట్లాడుకొని డబ్బులు అనేది కూడా కట్టుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మనకి డాక్యుమెంటేషన్ పరంగా కానీ మనకి లీగల్గా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి రూమ్ యొక్క డైమెన్షన్స్ కూడా చూసుకున్నామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈచ్ ఫ్లోర్ కూడా మనకి 8 rooms అనేది కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం చూసే రూమ్ వచ్చేసి డైమెన్షన్ మనకి 12x14 ఉంటుంది. మనకి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనం వాష్రూమ్ కూడా చూసుకున్నామండి. మనకి మంచి స్పేషియస్గానే అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనం సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చు అండి. మనకి నెంబర్ ఆఫ్ ది హౌసెస్ ఉన్నాయండి. మనకి లీగల్గా అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. మీరు పర్సనల్ కూడా మీరు ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా వెరిఫై అనేది కూడా చేసుకున్నాకనే డబ్బులు కూడా కట్టుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఇది వచ్చేసి మనకి 8 rooms అని చెప్పుకున్నాం కదండి. ఈ 4 వచ్చేసి మనకి సేమ్ డైమెన్షన్లో ఉంటున్నాయండి. మనకి ఆపోజిట్లో చూసుకున్నట్టయితే అది వచ్చేసి మనకి 10x12 ఉంటుంది. అది కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి.
ఇది వచ్చేసి మనకి 10/12 ఉంటుందండి. సపరేట్గా మనకి డ్రెస్సింగ్ ఏరియా కూడా రావడం జరిగింది విత్ మనకి అటాచ్డ్ వాష్రూమ్. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఈచ్ రూమ్ కూడా మనకి విండోస్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా రూమ్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు కిందికి వెళ్ళి సార్తో కలిసి మనం ఈ ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. సార్ ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ మనకి ప్రాపర్టీది? ఇది ప్రైస్ మేము 6.95 crores టోటల్ బిల్డింగ్ అని చెప్తున్నాము. అంటే 6,95,00,000. అది కూడా కూర్చుంటే నెగోషియబుల్. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మోడ్ ఆఫ్ పేమెంట్, వాటి బట్టి మ్యూచువల్గా ఓకే వర్క్ ఇట్ అవుట్ చూసుకోవచ్చండి. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 6,95,00,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీ యొక్క మోడ్ ఆఫ్ ది పేమెంట్ బట్టి నెగోషియేషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది ఏందన్నది కూడా సార్ నాడు కూడా తెలుసుకుందాం. సార్ మనకి ఎలాంటి మెటీరియల్స్ వాడారు సార్? బేసికలీ కన్స్ట్రక్షన్ మనకి పర్మిషన్ పార్కింగ్ ప్లస్ 4 floors వచ్చింది. మనం డిజైన్ మాత్రం పార్కింగ్ ప్లస్ 6 floors చేసాం. ఇది ఓకే, ఎందుకంటే ఫ్యూచర్ ప్రపోజల్ పెట్టుకోవాలి. ఓకే. అండ్ రివర్ శాండ్ మొత్తం వాడింది. ఓకే, రివర్ శాండ్ మొత్తం M20 కాంక్రీట్. ఓకే. సో క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు. బ్రిక్స్ కరీంనగర్ బ్రిక్స్, రెడ్ బ్రిక్స్ దీంట్లో. ఓకే. స్టీల్ మనకి ఏ గేజ్ వాడింది సార్ మనకి పిల్లర్స్కి? ఎందుకంటే ఇది మనకి కమర్షియల్ ప్రాపర్టీ కదా. అంతే 20 mm ఉన్నాయి. ఓకే. అంటే అది ఎట్లుంటుంది స్టీల్ డిజైన్ డిపెండ్స్ అపాన్ ది లోడ్. ఓకే. బెండింగ్ మూమెంట్ లోడ్ అని ఉంటుంది. సో 20 mm నుంచి 60 mm ఉంది అని. ఓకే. అంటే మంచి స్టీల్ కూడా మంచి గేజ్ కదా. 6 floors కి ప్లాన్ చేసింది ఇది. అవును, అంటే ఇంకా 2 floors కూడా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సార్ ఇది మనకి ఏ మున్సిపాలిటీలోకి వస్తుంది సార్? ఇది బేసికల్లీ HMDAకి వస్తుంది. అంటే లోకల్గా పార్కింగ్ ప్లస్ 2 అంటే అతనేమో ఇక్కడ లోకల్ మున్సిపాలిటీకి వస్తుంది. ఓకే. మనం స్టిల్ ప్లస్ 4కి వెళ్ళాం కాబట్టి HMDAకి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అవును. ప్లస్ ఎండార్స్మెంట్ మన లోకల్ మున్సిపాలిటీ, కొంపల్లి మున్సిపాలిటీ. ఓకే. మెయిన్ పర్మిషన్ ఫ్రమ్ HMDA ఎందుకంటే స్టిల్ ప్లస్ 4 కాబట్టి. అవును. ఇక తర్వాత వాళ్ళు మళ్ళీ ఎండార్ చేసి వీళ్ళు రిలీజ్ చేస్తారు వీళ్ళు. ఓకే. అండ్ వాటర్ బాడీ ఉన్నా అక్కడ దూరం ఉంటుంది. అవును, మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. బఫర్ జోన్ తర్వాతనే బిల్డింగ్ వస్తుంది. ఓకే. సో ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లోనే పర్మిషన్ తీసుకున్నాము. ఓకే. ప్లస్ ఇంకోటి TDR కూడా అవైల్ చేసుకున్నాము. ఓకే. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ అని ఒక ఫ్లోర్. ఓకే. పర్మిషన్ మనకి పార్కింగ్ ప్లస్ 3 వచ్చింది. ఇంకొక 4th floor కోసం మనం TDR తీసుకున్నాం HMD నుంచి. ఓకే. అంటే ఇవన్నీ క్లియర్ ఉంటే ఇస్తారు అవన్నీ. అవును సార్. దీంట్లో మనకి లోన్ కావాలంటే కూడా మనకి లోన్ ప్రొవిజన్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ అప్రూవ్డ్ బై SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఓకే. మేము కొంచెం బేసిక్ లోన్ కూడా తీసుకున్నాము. ఓకే. సో టైటిల్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. ఓకే. SBI అప్రూవ్ చేసింది అంటే అవును లోన్ తీసుకుంటే. ఓకే. మనకి ఎంత పర్సెంటేజ్ వరకు రావచ్చు సార్ అరౌండ్ మనకి ప్రాపర్టీ మీద లోన్? అది దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కస్టమర్ ప్రొఫైల్, వాళ్ళ రీపేయింగ్ కెపాసిటీ. ఓకే. అవన్నీ ఉంటాయి. అవును. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది కూడా మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి సార్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఏదైతే మనకి ప్రైస్ చెప్పారో 6,95,00,000 అది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ సార్ కూడా కలిసినట్టయితే మీకు దగ్గర ఉండి కూడా ఈ ప్రాపర్టీ అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకోటి మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.